ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. ఈ నెల 4వ తేదీ నుండి ప్రారంభం కానున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు. అలిపిరి సోపాన మార్గంలో కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. టీటీడీ నిఘా భద్రతా విభాగం పోలీసు అధికారులతో డీజీపీ సమావేశం. సూర్యకిరణాల కాంతుల్లో సూర్యనారాయణుడి అద్భుత దర్శనం. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో ఘనంగా సూర్య పూజోత్సవం. మహానందీశ్వరునికి ప్రదోషకాల అభిషేకోత్సవం. హరహర మహాదేవ స్వర్ణలతో పొలకించిన పలు శివాలయాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఏడాదిలో 4 పర్యాయాలు శ్రీవారి సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఉగాది, ఆనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం పేరిట ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పలు సుగంధ పరిమళాలను కలగలిపిన లేపనంతో గర్భాలయాన్ని, ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ గోడలు, గోపురం, పూజా సామాగ్రిలను భక్తి శ్రద్ధలతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిబిఎండ్ఎస్ఓ శ్రీధర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో, అదనపు ఈవోలు మీడియా ప్రతినిధులకు పరిమళ ద్రవ్యాలను అద్దారు. అనంతరం ఈవో శ్యామలరావు మీడియాతో కోయిలాళ్వార్ తిరుమంజనం విశిష్టతను వివరించారు. నమో వెంకటేశాయ. తిరుమంజనం అనేది ప్రతి సంవత్సరం 4 సార్లు చేయడం జరుగుతుంది. అక్టోబర్ 4 నుంచి 12 దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిలాళ్వార్ తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము. కోయిలాళ్వార్ తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము, అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ, అలాగే పూజా సామాగ్రి, అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటిని మనము శుభ్రం చేస్తాము. ఈ టైంలో స్వామివారికి తెల్ల వస్త్రం కప్పి ఉంచుతాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ తెల్ల వస్త్రాన్ని తీసేస్తాము. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. డిప్యూటీ సీఎంకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మంలు సాదరంగా స్వాగతం పలికి ఏర్పాట్లను చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ అలిపిరి సోపాన మార్గంలో కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. రేపు ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకొని తిరుమలలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ డీజీపీ సిహెచ్ ద్వారక తిరుమలరావు వెల్లడించారు. తిరుమలలోని గోకులం అతిథి గృహంలో మంగళవారం తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, ఇతర పోలీసు అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. అనంతరం డీజీపీ ద్వారక తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకునేలా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అలాగే ధ్వజారోహణం, గరుడ సేవ పర్వదినాలలో అదనపు బలగాలను ఏర్పాటు చేశామని వివరించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసు వారి సంసిద్ధత, అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వారి సంసిద్ధత ఎలా ఉందో తెలుసుకుందామని రావడం, వారితో సుదీర్ఘంగా చర్చించడం, సమీక్షించడం జరిగింది. మొదటి రోజు అయినటువంటి 4వ తారీఖునే ముఖ్యమంత్రి గారు తిరుమలకి రావటం, పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ బందోబస్తు చేసుకోవాల్సి ఉంటుంది మేము. అదేవిధంగా మీకు తెలుసు 8వ తారీఖు గరుడ సేవ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాకు. దీనికి సంబంధించి మామూలుగా మిగతా అన్ని రోజుల్లో కూడా అబౌట్ 4000 పోలీస్ అధికారులు సిబ్బందితో మిగతా జిల్లాల నుంచి కూడా కొంత ఫోర్స్ అలాట్ చేయడం జరిగింది. అవి స్పెషల్ పార్టీస్ కావచ్చు, గ్రే హౌండ్స్ కావచ్చు, ఆక్టోపస్ కావచ్చు, యాక్సెస్ కంట్రోల్కి సంబంధించినవి కూడాను అన్నీ కూడా కొంతమంది ఫోర్స్ ఇక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున అడిషనల్ ఫోర్స్ ఇంకొక సుమారు 250 మంది అదనంగా వచ్చి వారికి జాయిన్ అవుతారు. సో ఆ రోజు కూడా కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బందోబస్తు ఏర్పాటు అన్నీ కూడాను విఐపి విజిట్ అనేది ఎంత ముఖ్యమో సాధారణ భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి అనుగుణంగా ఎక్కువ దానికి పెద్దపేట వేయడానికి నిర్ణయించడం జరిగింది. మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే, అంటే ఫ్రిస్కింగ్ అది ఉంటుంది ఖచ్చితంగా, దాంతోపాటు అన్ని ఫ్రిస్కింగ్ కానీ వాళ్ళని చెక్ చేయడం కానీ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి వీలైనంత తక్కువ సౌకర్యంతో మా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ సౌకర్యం కలిగే విధంగా వారికి ముఖ్యంగా వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన, వారు వచ్చేటువంటి పర్పస్ సరిగ్గా సాల్వ్ అయ్యే విధంగా, వాళ్ళకి పర్పస్ అయ్యే విధంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శనం కలగాలని మేము మా ఎంటైర్ ప్లాన్ దానికి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా సస్పెక్ట్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఇంతకుముందు నేరస్తులు కానీ దొంగతనాలు చేసే వాళ్ళు కానీ ఇంకోటి కానీ జరగకుండా, అటువంటి ఇబ్బంది లేకుండా వారికి సేఫ్గా వచ్చి వెళ్ళిపోయే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అరసవిల్లి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సూర్యనారాయణ స్వామివారిని సూర్యకిరణాలు స్పృశించే అపురూప దృశ్యం భక్తులను ముగ్ధులను చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని విశిష్ట అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో సూర్య పూజోత్సవం వేడుకగా జరిగింది. ఆదిత్యుని లేలేత కిరణాల కాంతుల్లో సూర్యనారాయణ స్వామివారు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఏటా అక్టోబర్ 1, 2వ తేదీలలో సూర్య పూజోత్సవాలు కనుల పండుగ జరుగుతాయి. ఈ నేపథ్యంలో తొలి రోజున దాదాపు 6 నిమిషాల పాటు సూర్యకిరణాలు ఆదిత్యుని అభిషేకించాయి. భక్తులు సూర్యకిరణాల వెలుగుల్లో సూర్యనారాయణుడి దర్శనం చేసుకుని పులకితులయ్యారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి గ్రామోత్సవం జరిగింది. పవిత్ర మాలలు, పుష్పమాలలు, ఆభరణాలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత
కోనేటి రాయస్వామివారిని తిరుచిపై కొలువు తీర్చి అర్చకులు పూజలు జరిపారు. ఆపై మేళతాళాల నడుమ కీలపట్ల గ్రామంలో ఊరేగించారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తీశ్వరాలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆది దంపతులైన శివపార్వతులకు నిర్వహించిన ప్రదోషకాల వెండి నందివాహన సేవను వీక్షించి భక్తులు తన్మయులయ్యారు. అలంకార మండపంలో శ్రీ జ్ఞానపుర సునాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి సకల ఆభరణాలు పుష్పాలతో సుందరంగా అలంకరించి వెండి నందివాహనంపై కొలువు తీర్చారు. ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద ఆది దంపతులకు అర్చకులు ప్రత్యేక అర్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ వెండి నందివాహన సేవ వేడుకగా జరిగింది. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. మహానంది క్షేత్రం సుగంధ పరిమళాలను వెదజల్లింది. మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల నామస్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో ప్రదోషకాల సమయంలో నందీశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను పరవశులను చేసింది. భాద్రపద మాసం త్రయోదశి ప్రదోషకాలంలో అర్చకులు నందీశ్వరుని బృహత్మూర్తికి పలు రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి చూడచక్కటి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు హారతులు అందజేశారు. ఇక నెల్లూరు నగరం మూలపేటలో స్వయంభూగా నెలవైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకం ఘనంగా జరిగింది. అర్చకులు పినాకిని నదిలో సేకరించిన పవిత్ర జలాలతో శ్రీ మూలస్థానేశ్వరునికి నందీశ్వరునికి శుద్ధి చేసిన అనంతరం పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఏకకాలంలో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు శివనామస్మరణలు చేస్తుండగా అర్చకులు స్వామివార్లకు నివేదనలు హారతులు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ. కొండంత భక్తితో కొండలరాయుడి చెంతకు ఆర్తిగా తరలివచ్చే భక్తులకు అమూల్యమైన సేవలను అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్త వరదునిగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీసులతో తిరుపతి కేంద్రంగా నెలకొల్పిన బర్డ్ ఆసుపత్రి రోగుల పాలిట అపర సంజీవనిగా ప్రసిద్ధి చెందింది. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్సలతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్న బర్డ్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం వివిధ రకాల వైకల్యాలతో బాధపడుతున్న ఎందరికో ఊరటనిస్తోంది. మరింత సమాచారం మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అపార కృప అనుగ్రహంతో ఇటు భక్తుల సేవలో అటు సామాజిక సేవా రంగాలలో సైతం తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్న అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలోని తిరుపతి బర్డ్ ఆసుపత్రి ఎందరో రోగులకు వరంగా మారింది. అనేక విభాగాల ద్వారా మెరుగైన వైద్య చికిత్సలను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక వసతులతో పేదలకు అందిస్తున్న వైద్య నిలయం టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రి. ఎప్పటికప్పుడు తన పరిధిని విస్తృతపరుచుకుంటూ విభిన్న రంగాలలో వైద్య సేవలను అందిస్తున్న బర్డ్ ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేసి ప్లాస్టిక్ సర్జరీ వైద్య చికిత్సా విధానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. బర్డ్ ఆసుపత్రిలో రోగులకు అందించే వైద్య సేవలలో భాగంగా అవసరమయ్యే ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని 2022వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇక్కడ ప్రారంభించారు. పుట్టుకతో వైకల్యం, గ్రహణం మొర్రి, ఆర్థోపెటిక్ కేసులు, ప్రమాదాలు సంభవించినప్పుడు వారికి అందించే చికిత్సలో భాగంగా
ప్లాస్టిక్ సర్జరీ చికిత్స ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పటి వరకు ఈ విభాగంలో సుమారు 200 మంది పేషెంట్లకు ప్లాస్టిక్ సర్జరీ చికిత్సను అందించగా 72 మందికి గ్రహణం మొర్రికి చేసే చికిత్సలో భాగంగా ప్లాస్టిక్ సర్జరీ సేవలను అందించారు. అంతేకాకుండా పుట్టుకతోనే కాలివేళ్లు, చేతివేళ్లలో లోపాలను కలిగిన వారికి, అలాగే ప్రమాదం సంభవించినప్పుడు ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడే వారికి, ఇంకా వివిధ సందర్భాలలో కాలిన గాయాల వల్ల సంభవించే వైకల్యాలతో వచ్చేవారికి ఇక్కడ లభించే ప్లాస్టిక్ సర్జరీ చికిత్స ఎంతో ఉపయుక్తంగా మారింది. ఇందులో భాగంగా కంజెనిటల్ అంటే పుట్టుకతో, ట్రామాటిక్ అంటే దెబ్బలు తగలడం వల్ల, ఇన్ఫెక్షన్స్ అంటే డయాబెటీస్ వంటివి, నియోప్లాజమ్స్ అంటే ట్యూమర్స్ వంటివి, సెరిబ్రల్ పాలసీ చేతుల వైకల్యం, ఇలా ఇతర సమస్యలతో బాధపడే వారికి ఈ యొక్క చికిత్సను అందజేస్తారు. బర్డ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చికిత్స కోసం వచ్చేవారు ప్రతి సోమ, గురువారం రోజులలో కౌంటర్ నంబర్ 5లో ఓపీ సేవలను పొందవచ్చు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ సేవలను అందజేస్తారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యం కలిగిన వారికి, పుట్టుకతో వైకల్యం ఉన్న వారికి ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఎస్ ఝాన్సీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ, ఇతర కార్పొరేటర్ ఆసుపత్రులతో పోలిస్తే బర్డ్లో తక్కువ ధరకే ప్లాస్టిక్ సర్జరీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. నేను డాక్టర్ ఝాన్సీ, ప్లాస్టిక్ సర్జన్, బర్డ్ హాస్పిటల్. మన బర్డ్ హాస్పిటల్లో ముందు కేవలం ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉంది. 2022 ఏప్రిల్ నుంచి ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ మొదలైంది. ఇక్కడ మన బర్డ్ హాస్పిటల్లో ఇప్పుడు కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చే వైకల్యాలు, సిండాక్టైలీ అంటే వేళ్ళు 2 అతుక్కొని ఉండడం, పాలిడాక్టైలీ 5 వేళ్ళ కన్నా ఎక్కువ ఉండడం, హైపోప్లేషియా అంటే ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, కన్స్ట్రిక్షన్ బ్యాండ్ చెయ్యి కాళ్ళ చుట్టూ టైట్గా బ్యాండ్ ఉండడం వల్ల ఎదుగుదల లేకపోవడం, క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు చేయబడుతున్నాయి. ఇవే కాకుండా పోస్ట్ ట్రామాటిక్ ఇంజరీస్, యాక్సిడెంట్ వల్ల దెబ్బ తగిలిన చర్మము, కండ, నరాలను పునరుద్ధరణ చేయడం, పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్ కాలిన గాయాల వల్ల ఏర్పడే వైకల్యాలను సరిదిద్దడం, ఈ ఆపరేషన్లన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మళ్ళీ పుట్టుకతో వచ్చిన వైకల్యాలకు ఉచితంగా సర్జరీలు చేయబడుతున్నాయి. ఇక్కడ డే కేర్ సర్జరీస్ అంటే ఆ రోజే అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యే చిన్న చిన్న సర్జరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్గర్ ఫింగర్ కానీ, చేతి మణికట్టు దగ్గర నొప్పి కానీ, చేతిలో కానీ ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు తొలగించి పడతాయి, పెద్దదిగా ఉన్న చెవి రంధ్రాలు చిన్నగా చేయబడతాయి. ఇవన్నీ డే కేర్ సర్జరీస్ కింద చేయబడుతున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దొండపాడులో నెలవైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. భాద్రపద మాసం మంగళవారం సందర్భంగా అర్చకులు శరవణ భౌని దివ్యమంగళమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చందనం, విభూది తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించి ధూపం, దీపం, నివేదన, హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు.
మంగళవారం సందర్భంగా అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. అనంతరం ఆకుపూజ, చందన పూజలు జరిపి నివేదన, హారతులు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ఖిలానగర్లో కొలువైన శ్రీ హనుమాన్ దేవాలయంలో చండీ హోమం వేడుకగా జరిగింది. ప్రతి నెల అమావాస్యకు ముందు రోజున అంజనీ సుతుని సన్నిధిలో చండీ హోమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చండీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడప గడ్డి బజార్లో కొలువైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు నేత్రపర్వంగా జరిగాయి. భాద్రపద మాసం బహుళ త్రయోదశి సందర్భంగా అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత ఈశ్వరుడు, నందీశ్వరుడికి ఏకకాలంలో రుద్రాభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధోదకం, భస్మోదకం తదితరాలతో అభిషేకం నిర్వహించారు. సుగంధ పుష్పాలతో అలంకరించి లింగాష్టకం, బిల్వాష్టకాల స్తోత్ర పఠనయుక్తంగా స్వామివార్లకు నవవిధ హారతులు, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే చిత్తూరు నగరంలో నెలవైన పెద్ద శివాలయంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకం వేడుకగా జరిగింది. ముందుగా శ్రీ అగస్తీశ్వరునికి, అమ్మవారికి, ఉపాలయాలలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత శివపార్వతులు, ఉత్సవమూర్తులకు, నందీశ్వరునికి ఏకకాలంలో పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వర్ణమయ పుష్పాలు, మారేడు దళాలతో శివపార్వతులను సుందరంగా అలంకరించి నందివాహనంపై వెంచేపు చేశారు. మేళతాళాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆపై అష్టోత్తర పూజలు జరిపి హారతులు సమర్పించారు. విశాఖ మహానగరం వికాస్ నగర్లో కొలువైన శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి జ్యోతిర్లింగ ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు పరమశివుడికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ధూపదీప నివేదనలు సమర్పించి హారతులు అందజేశారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ప్రసిద్ధ భద్రాచలంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో విశేష అర్చనలు వేడుకగా జరిగాయి. అర్చకులు స్వామివారికి ప్రాతకాల ఆరాధనలు జరిపి చూడ చక్కగా అలంకరించారు. తర్వాత సింధూరార్చన, ఆకుపూజలు నిర్వహించి నైవేద్యం, హారతులు అందజేశారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ రామబంటును సేవించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో అర్చకులు 501 మృతికా లింగాలను శివలింగాకారంలో తీర్చిదిద్ది మహాలింగార్చన నిర్వహించారు. అనంతరం దీపారాధన జరిపి నీరాజనాలు సమర్పించారు. భక్తులు మహాలింగార్చనను కనులరాగాంచి తన్మయులయ్యారు.
ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి సదాశివుని దర్శించి కడప నగరం మున్సిపల్ మైదానం ఆవరణలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై అమ్మవారికి అలంకరణలు జరిపి హారతులు అందజేశారు. తరువాత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువతీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.